హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎస్టర్డే బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ చూసి ఉంటారు అందరూ. అండ్ చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి. అండ్ పాత కంటెస్టెంట్స్ని మళ్ళీ ఈ సీజన్లో చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా ముక్కు అవినాష్ లాంటి కంటెస్టెంట్ మళ్ళీ రావడం అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇప్పటి నుంచి చాలా ఫన్గా ఉంటుందేమో అన్న ఒపీనియన్. అప్పుడు చూసే ముక్కు అవినాష్ ఉన్న సీజన్ చూసాం మనం, కరోనా టైంలో వచ్చింది 2020లో. అండ్ చాలా ఫన్ ఉండే ఆ సీజన్. అండ్ అలాంటి కంటెస్టెంట్ మళ్ళీ ఈ 8 సీజన్లో రావడం వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నాకు ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపటి నుంచి చూడాలి ఇక. అండ్ నిన్న చాలామంది సెలబ్రిటీస్ మూవీ ప్రమోటింగ్ చేసుకోవడం కోసం వచ్చారు. అండ్ అందులో సుహాస్ అనే యాక్టర్ వచ్చారు తన మూవీ ప్రమోటింగ్ కోసం. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. తను ట్రైలర్ లాంచ్ చేశారు నిన్న షోలో. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ దాని తర్వాత సుధీర్ బాబు హీరో గారు వచ్చారు మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో. ఆ మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది ఆ హీరోది. అందులో తన ఫాదర్గా షియాజీ షిండే గారు నటిస్తున్నారు. అయితే ఆ టైంలో సుధీర్ బాబు గారితో షియాజీ షిండే గారితో జరిపిన చిన్న చిట్ షాట్లో నాగార్జున గారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఈ చెట్లు నాటడం ఏంటి, షియాజీ షిండే గారు చెట్లు నాటుతుంటారంట ఏంటి ఇది అని ఒక క్వశ్చన్ అడిగారు. అయితే ఆ టైంలో సుధీర్ బాబు గారు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఈయనలో నాకు నచ్చిన చాలా మంచి హ్యాబిట్ గుణం నాకు ఇది అని చెప్పారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు షియాజీ షిండే గారు. తన మదర్ ఒక 96 ఇయర్స్ టైంలో మర్చిపోయారు. 96 ఏట చనిపోయారంట. సో తనకి ఏదైనా ఏం గిఫ్ట్ కావాలి, తను బతుకున్నప్పుడు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగినప్పుడు తన మదర్ని షియాజీ షిండే గారు నాకేమీ వద్దు, నాకు ఏదైనా గుర్తుగా ఏదైనా చెట్లను కానీ ఏమైనా పెంచడం కానీ ఇట్లాంటివి చెయ్యని సంథింగ్ వాళ్ళ మదర్ ఏదో అన్నారంట. సో తన మదర్ని ఒకరోజు తూకం చూసేది ఉంటుంది కదా, దాని మీద కూర్చోబెట్టారంట. ఒక సైడు తన మదర్ని, ఇంకో తూకం మీద సీడ్స్ విత్తనాలు ఉన్న డబ్బాల్ని పెట్టారంట. సో తన మదర్ ఎంత వెయిట్ అయితే ఉంటుందో తన మదర్ వెయిట్ని లేపేంత సీడ్స్ పెట్టి కొలిచారంట. కొలిచినప్పుడు తన మదర్ ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ కలిగిన సీడ్స్ని తను కలెక్ట్ చేసి ఆ సీడ్స్ని ఎక్కడ ఖాళీగా అనిపిస్తే, ఎక్కడ ఖాళీ స్పేస్ అనిపిస్తే, ఎక్కడ చెట్లు పెట్టవచ్చు ఏంది అనేది అనుకుని తను అప్పుడప్పుడు ఎక్కడ ఖాళీ ప్లేస్ అనిపిస్తే అక్కడ చెట్లు నాటుతుంటారంట విత్తనాలు వేసి. సో ఆ చెట్లు నాటి తన మదర్కి అంకితం ఇస్తారంట. చెట్లు నాటి పెద్దగా ఆ చెట్ల ద్వారా ఫలాలు పొందితే నాకు మంచి ఫీలింగ్లా అనిపిస్తుంది, నాకు మదర్కి గిఫ్ట్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. మదర్స్ లవ్స్ లైక్ ధర్తీ మా లవ్ అని చెప్పారు. అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ చూడాలి ఈరోజు సోమవారం, ఈరోజు నుంచి బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేది మీలాగానే నేను ఈగల్గా వెయిట్ చేస్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా అయినాయి కదా, చూద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.